టర్బో. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక మూవీ యాడ్ గట్టిగా ప్రమోట్ చేశారు, అదే ఈ టర్బో. ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుంది సోనీ లివ్లో అని రిజిస్టర్ అయ్యేలా చేశారు. సో అలానే నేను కూడా ట్రైలర్ చూడకుండానే స్టార్ట్ చేసేసా సినిమా చూడటం. ఇంకా సినిమాలోకి వెళ్తే జోస్ అలియాస్ టర్బో జోస్ వాళ్ళ అమ్మతో కలిసి ఉడిక్కి అనే ఊర్లో ఉంటాడు. జోస్కి ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అలా ఈసారి జాతరలో ఏం చేస్తాడో అని ఊరంతా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళమ్మ జోస్ని జాతర టైంలో ఊర్లో ఉండకుండా వెళ్ళిపోమంటుంది. అయినా వినకుండా వచ్చి గొడవ పడతాడు. అప్పుడు జోస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన జెర్రీకి హెడ్ ఇంజరీ అవుతుంది. జెర్రీని కావాలనే టార్గెట్ చేశారని తెలుసుకున్న జోస్ నెక్స్ట్ ఏం చేశాడు? తర్వాత జోస్ ఊరొదిలి చెన్నైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇంతలో చెన్నైలో జాబ్ చేసే జెర్రీకి ఒక స్కామ్ గురించి తెలుస్తుంది. మరి ఆ స్కామ్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఈ స్టోరీలో కొన్ని సబ్ప్లాట్స్ కూడా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా ప్రెడిక్ట్ చేస్తాం ఈజీగా మనం, ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. ఫ్రెండ్ అనుకోకుండా ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళటం, తర్వాత హీరో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడు కైండ్ ఆఫ్ స్టోరీస్ అందరం చూసాం. అండ్ ఇది కూడా సేమ్ అలాంటిదే. యాక్చువల్గా ఏదైతే స్కామ్ చేశారో దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా చూపిస్తే బాగుండేదేమో అనిపించింది. విలన్ ఒక మాఫియా డాన్ అయినా అతని కంట్రోల్లో అన్నీ ఉన్నా అతని మోటివ్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు అనే పాయింట్ మొత్తానికి వదిలేశారు. లవ్ ట్రాక్ ఉన్నా ఉంటదంతే, ఉందా లేదా అన్నట్టు. మెయిన్గా టర్బోని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. టర్బో జోస్ అనేది క్యారెక్టర్ నేమ్ అని పెట్టడమే తప్ప అంత టర్బో అండ్ నైట్రోస్ కూడా ఏం లేవు ఈ స్టోరీలో సినిమాని బూస్ట్ చేయడానికి. ప్రతి సీన్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోవడం వల్ల పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు సినిమా. సినిమాలో కామెడీ చేయాలని కూడా చాలా ట్రై చేశారు, కానీ ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు. ఇలా చాలా నెగటివ్స్ ఉన్నాయి. మమ్ముట్టి సార్కి ఇంకా సునీల్కి ఇంకొంతమందికి కూడా డబ్బింగ్ చెప్పించారు, అస్సలు సూట్ అవ్వలేదు. ఇంకా పాజిటివ్స్కి వస్తే ఎంత ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా టేకింగ్ బాగుంటే చూస్తాం. ఇది కూడా అలానే. సినిమాలో అన్ని ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, బీజిఎం కూడా ఈ సీన్స్ని ఎంత ఎలివేట్ చేయాలో అంతా చేసింది. ఈ మూడు కాంబినేషన్ అంటే ఏ సీన్ అయినా బాగానే అనిపిస్తుంది. అలాంటి డెడ్లీ కాంబినేషన్ ఇది. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే మమ్ముట్టి సార్ యాజ్ యూజువల్ బాగా చేశారు. అంజనా జయప్రకాష్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరు బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ సినిమాకి హెల్ప్ అవుతాయి. అలా ఈ సినిమా మ్యాక్సిమం కెమెరా వర్క్ ఉంటుంది. విష్ణు శర్మ చాలా హెల్ప్ అయ్యారు అనే చెప్పాలి. మ్యూజిక్ బై క్రిస్టోఫ్ జేవియర్. కొన్ని సీన్స్లో బీజిఎం అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మూవీ మొత్తం బీజిఎం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిటర్న్ బై థామస్ మిథున్. నాట్ సో గ్రేట్ స్టోరీ అని చెప్పాలి. చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇది. చాలా వీక్గా ఉంది రైటింగ్ కూడా. డైరెక్టర్ వైశాఖ్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఉన్నంతలో పర్ఫార్మెన్సెస్ కానీ మిగిలిన క్రాఫ్ట్స్తో తనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. రైటింగ్ ఒకటి ఇంకా బెటర్గా ఉంటే ఇంకా మంచి సినిమా అయ్యేది. ఇంకా చూడాలా వద్దా అంటే ఇదేం థియేటర్ సినిమా కాదు, ఓటీటీనే కనుక ఒకసారి టైం పాస్కి ట్రై చేయొచ్చు. మస్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా టైం ఉండి చూడాలి అనుకుంటే మీ ఇష్టం. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.